జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ శకుని అంటే బహుశా అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ శకుని అంటే ఇదిగో పాచికలాడతాడు ఆయన మహాభారతంలో ఉన్నాడు ఆయన కదా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు కానీ ఇక్కడ అభినవ్ శకుని అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు తెలుసా మీకు అభినవ్ శకుని అంటే ఎవరా సరే బహుశా మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు ఎవరు ఈ అభినవ్ శకుని అంటే అందుకే అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఇప్పుడు చెప్తా ఈ న్యూస్ అయితే మన దేశంలో ఒక అభినవ్ శకుని మామైతే ఉన్నాడు ఆయన పేరే సంజయ్ రౌత్ నిజానికి ఈయన ఒక జర్నలిస్టు అయితే మెల్లగా ఈ ఉద్ధవ్ ఠాక్రే పంచన చేరి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబంతో సత్సంబంధాలను పెంచుకున్నాడు ఏది ప్రీ ప్లాన్డ్గా ఉద్ధవ్ ఠాక్రే కొడుకుని చేరదీసి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయినాడు తరువాత ఉద్ధవ్ ఠాక్రే నడిపిస్తున్నటువంటి ఈ శివసేనకు సంబంధించినటువంటి సామ్నా పత్రికకు ఎడిటర్ అయినాడు అంతేకాకుండా అప్పటి ఉమ్మడి శివసేన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికినాడు అంటే ఆయన ప్రస్థానం చూడండి ఏ విధంగా స్టార్ట్ అయ్యి ఏ స్థాయికి ఎదుగుతున్నాడో ఇక మొన్న మహారాష్ట్రలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్టే 2019లో కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి ఉమ్మడి శివసేన పార్టీలు కలిసి పోటీ చేసినాయి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 స్థానాల్లో విజయం సాధిస్తే ఈ శివసేన పార్టీ కేవలం 56 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది అర్థమైందా కాబట్టి ధర్మం ప్రకారం ముఖ్యమంత్రి సీటు బీజేపీకి అయితే రావాలా కానీ అక్కడే ఈ శకుని మామ సంజయ్ రౌత్ అయితే అడ్డపడినాడు సరిగ్గా ప్యాంటు కూడా వేసుకోవడం చేతరానటువంటి ఈ ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి పట్టుబట్టినాడు ఎందుకంటే ఆయన గారికి ఒక పిల్లబచ్చా ఆయన గారికి ఏం తెలీదు ఆయన గారు ఈయన మాట వింటాడు ఈయన ముఖ్యమంత్రి చేయమని చెప్తే ఎట్లాగూ చేరు అదే అతను అడ్డం పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి చేయమంటే ఈయన ఎట్టగాలంటే అట్ట ఆడొచ్చు ఎట్టగాలంటే అట్ట ఆడిపించవచ్చు ఏది సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కదా ఆడిపించినట్టు కానీ ఈ విషయం ఏంటంటే ఇందుకోసం ఈ ఉద్ధవ్ ఠాక్రే కుటుంబాన్ని కూడా ఒప్పించాడు ఇక ఈ విషయం పైన బీజేపీకు శివసేనకు చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ సంజయ్ రౌత్ మళ్ళీ ఒక అడ్డుపుల్లలా ప్రవేశించి ఉద్ధవ్ ఠాక్రేను బీజేపీ నుంచి ప్లాండ్గా దూరం చేసినాడు అంతేకాకుండా మరొక పక్క ఈ ఎన్సీపీ శరద్ పవార్ ఉన్నాడు కదా ఆ శరద్ పవారు కాంగ్రెస్ పార్టీలతో ఒక బేరం మాట్లాడుకొని శివసేనను అదేవిధంగా కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలతో కలిపి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసినాడు చూడండి ఏమి ప్లానింగో చూడండి ఆయన సరే ఇక ఈ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పరిపాలన సాగించినంత కాలం కూడా ఈ సంజయ్ రౌత్కు పట్టణ పగ్గాలు లేకుండా పోయినాయి తర్వాత కాలంలో ఏక్నాథ్ షిండే గారు ఈ శివసేన పార్టీని చీల్చుకొని బయటికి రావడం తర్వాత ముఖ్యమంత్రి కావడం ఆ విషయాలన్నీ కూడా మీకు అన్నీ తెలిసినట్టే అయితే మొన్న వచ్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ చిత్తుగా ఓడిపోతే ఏక్నాథ్ షిండే శివసేన ఘన విజయం సాధించింది దీంతో కడుపు మంట తట్టుకోలేక ఈ సంజయ్ రౌత్ మాట్లాడుతా ఏక్నాథ్ షిండే తన పార్టీ ఏదో గెలిచిందని చెప్పేసి విర్రవీగిపోతాడు కానీ ఇక నుంచి ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి మాట్లాడినాడు అవును కూటమి నాయకు కలిసి పనిచేస్తారు దాంట్లో ఏం ఆశ్చర్యం ఏమి ఉండదు అందరికి నీ బుద్ధి నెట్టే ఉండదు కదా అందరూ నువ్వు చేసినట్టే చేయరు కదా అసలు దీనికి అంతటికి కారణము మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ చంద్రచూడే దీనికి కారణం చెప్పి మాట్లాడినాడు ఊరే స్వామి ఈడేంద్ర ఆయన ఇట్లా మాట్లాడుతాడు ఇటు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉండదని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఆయన మాట్లాడండి ఒకసారి ఆ రోజు కనుక ఏక్నాథ్ షిండేకు శివసేనను అప్పగించకపోతే మాకు ఈ కరం ఉండేది కాదు జస్టిస్ చంద్రచూడే ఈ ఏక్నాథ్ షిండేను ఎంకరేజ్ చేశాడని మాట్లాడినాడు తప్పు ఆయన చేయాల తప్పు నువ్వు చేశావు దరిద్రం మాదిరా ఉద్ధవ్ ఠాక్రే పక్కన నువ్వు కన్నా దాపరించకపోతే శివసేన పార్టీకి గతి పట్టుండేది కాదనేది నా అభిప్రాయం అవునా కదా నేను చెప్పేదా ఇక బీజేపీ కూటమి సాధించిన ఈ విజయం మూలంగా ఆనందపడుతుంది కేవలం 2 పార్టీలే ఒకటి బీజేపీ పార్టీ అయితే రెండవది వచ్చేసి ఏక్నాథ్ షిండే పార్టీలే ఆ 2 పార్టీల ఆఫీసుల్లో పండగ చేసుకుంటున్నారు ఇది దారుణమైన విషయం అని చెప్పి మాట్లాడినాడు దాన్ని ఏమన్నా వాళ్ళు కష్టపడినారు ప్రజల కోసం కష్టపడినారు పనిచేశారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గెలిచారు పండగ చేసుకుంటున్నారు దీంట్లో దారుణం ఏముండదు ఈయనగారు మాట్లాడడం అసలు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీ కూటమికి ఇన్ని స్థానాలు వచ్చేటి కాదు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్ధవ్ ఠాక్రేను మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు అని చెప్పి మాట్లాడినాడు తెలివి ఉన్నది ఒకరివన్నా తెలివి అనేది ఉండదా తెలుగు తలకాయలో ఉన్నదా అరికాలంలో ఉన్నదా ఇంకేమన్నా ఉన్నదా ఒకసారి ఆలోచించుకోవాలా అంటే వీళ్ళు గెలిచేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు లేకపోతే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసినట్టు ఉద్ధవ్ ఠాక్రే ఏం బీ కట్టకట్టాడని చెప్పి చెప్పు
ఏంపీ కట్టకట్టాడని చెప్పి ఆయన ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు మహారాష్ట్ర ప్రజలు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో హామీలు ఇచ్చారు. ఈయన గారు కాంగ్రెస్ కూటమి, ఈయనకు ఉన్నాడు కదా ఒక ఆయన, ఈయన పక్క ఒక తోప లీడర్, పెద్ద లీడర్, 55 ఏళ్ళ యువనేత, ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చామన్నారు. ఏం చేశారు? ఇచ్చారు మరా? ఏ హామీలు నిలబెట్టుకున్నారని చెప్పేసి ఈయన గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండమల్లా. సరే, మరి అలాంటప్పుడు ఈయన గారు మాట్లాడటము బీజేపీ కూటమి ఇంత భారీ విజయాన్ని ఎలా సాధిస్తుంది అని చెప్పి మాట్లాడినాడు. చెప్పినా కదరా స్వామి, వాళ్ళు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా నాయన, మీ మాదిరా వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కాదు, ఎరుపుష్పాలు కాదు, వాళ్ళు సమర్థవంతంగా కష్టపడినారు, ప్రజల దగ్గర ఆదరణ పొందినారు, గెలిచినారు. ఇంకా నీకు తెలుసుకోలేకపోతే నువ్వెందుకు, నీ తెలివితేటలు ఎందుకు? మళ్ళీ నువ్వు ఒక జర్నలిస్టు, నువ్వు మళ్ళీ ఒక పత్రిక, నువ్వు మళ్ళీ ఎడిటరు, సిగ్గుండాలో ఒకరువన్నా. ఈయన గారు చెప్పడం ఇదంతా పెద్ద కుట్రగా కనిపిస్తుంది నాకు, నన్ను దెబ్బతీయడానికే. నీ గుడిగాల ఆ మెరుపుతీకి ఒక ఆవిడ స్వరభాస్కరం, ఆమెమో నరేంద్ర మోడీ నన్ను ఓడిపించడానికి, నన్ను దెబ్బతీయడానికి ఈ పని చేశాడు అని చెప్పి ఆమెనే. నువ్వేమో ఓయమ్మ నరేంద్ర మోడీ నన్ను దెబ్బతీయడానికి ఈ పని చేశాడని నువ్వంటివే. నీ బాసుగాళ్ళారా? కాదురా, మోడీకి ఇంకేం పని పాట లేదంటారా స్వామి. మిమ్మల్ని చూస్తూ ఉండేదని ఆయనకి పనే. యాని చూస్తారా స్వామి ఇట్లాంటి తలకాయ లేని వాళ్ళంతాను. నరేంద్ర మోడీ గారు ఈయన దెబ్బతీయడానికి ఉద్ధవ్ ఠాక్రే పార్టీని అయితే ఓడించాడంట. చూడండి మీరు కూడా కొంచెం వినండి స్వామి, మీరు కూడాను. ఇక మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. గుజరాత్కు పోయి మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసుకోండి అంట. తన కడుపులో ఉన్న కసినంతా కూడా ఈ సంజయ్ రౌత్ అయితే వెళ్ళగెక్కినాడు. అయితే కరోనా స్కామ్ విషయంలో ఈయన చాలా తప్పులు చేస్తున్నాడు గతంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ కేసులు ప్రాసెస్లో ఉన్నాయి. మొత్తానికైతే త్వరలో ఈయన గారు అయితే జైలుకు పోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఎట్టేలగక్కాలో అర్థం కాక తెలియక దిక్కు తెలియక ఇప్పుడు ఈ అగసాట్లన్నీ పడతాడు. మొత్తానికి దీనికి నా దగ్గర అయితే ఒక పరిష్కారం ఉండదుయా. అంతలో పాయిజన్ బాటిల్ కొనుక్కొని కానీ తాగినావు అనుకో, అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఏం ఇబ్బంది ఏమిలే. నీ శాతం అయితే ఆ పంచి పీడ పోతుంది. మహారాష్ట్రకే మంచి రోజులు వచ్చాయి. అట్లా మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ఈ వీడియోకి సంబంధించి నేను ఏదైనా తప్పులు మాట్లాడినా చెప్పండి. సరే, మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ప్లీజ్. జై శ్రీరామ్.